హలో అండి. ఈరోజు మా జూనియర్ షెఫ్ చేసిన మ్యాగీ రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి మ్యాగీ వేసుకొని మునిగేదాకా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మ్యాగీ ఉడికే లోపల మనం ఆనియన్స్, టమాటో అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. ఇంకా మీ దగ్గర ఏమన్నా క్యాప్సికమ్, క్యారెట్ అవి ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నా దగ్గర అవే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అవే యాడ్ చేస్తున్నాను. చూడండి ఉడికిపోయింది. ఇలా ఉడికిన దాన్ని మనం తీసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవటం వల్ల మ్యాగీ అనేది ఓవర్గా కుక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ఒక ఎగ్ని తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 minutes అలా కదిలించకుండా ఉంచి తర్వాత ఆనియన్స్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోకి కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా, కారం అన్నీ వేసుకొని కలుపుకొని అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాగీ కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి మ్యాగీ మసాలా తీసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నది పొయ్యి మీద ఉన్న మ్యాగీలో వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఇక్కడ స్పెసిఫిక్ టైం అంటూ ఏం లేదండి. వాటరీగా కావాలి అనుకుంటే మసాలా పట్టేదాకా ఉడికించుకోవాలి. డ్రైగా కావాలి అనుకుంటే కన్నా వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచాలండి. చూసారా అండి మా జూనియర్ చెఫ్ ఎంత కష్టపడి స్టూల్ వేసుకునేలా చేస్తున్నాడో. అంతే అండి, ఇంకేముంది, వెంటనే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కావాలి అంటే ఆనియన్స్, లేదు అంటే కన్నా అలాగే తినేయొచ్చండి. రండి, టేస్ట్ ఎలా ఉందో మరి మా చెఫ్ని అడిగి తెలుసుకుందామా? చూసారా అండి, సూపర్ అంట. లేట్ ఎందుకు మరి, మీరు కూడా ట్రై చేసేయండి.